హైదరాబాద్లో విజిట్ చేయాల్సిన టెంపుల్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్ శ్రీ శ్యామ్ మందిర్. ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే విఘ్నేశ్వరుడి దర్శనం జరుగుతుంది. ఈ విఘ్నేశ్వరుడి దర్శనం తర్వాత అక్కడ పార్వతీ పరమేశ్వరుల ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో శివలింగానికి మనం డైరెక్ట్గా అభిషేకం చేయవచ్చు. ఈరోజు శివరాత్రి సందర్భంగా ఆలయం మొత్తం చాలా కోలాహలంగా ఉంది. ఈ ఆలయం పక్కనే హనుమంతుడి ఆలయం కూడా ఉంటుంది. అలాగే ఈ పార్వతీ పరమేశ్వరుల ఆలయంలో జ్యోతిర్లింగాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చక్కగా డిస్ప్లే చేయడం జరిగింది. ఈ ఆలయం కాచిగూడ రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుంది. బస్టాండ్కి కూడా నియర్ బై ఉంటుంది. ఇక ఈ స్టెప్స్ నుండి పైకి వెళ్తే కాటు శ్యాముల వారి ఆలయం వస్తుంది. ఈ కాటు శ్యామ్ ఎవరు తెలుసుకోవాలంటే మనం మహాభారతం స్టోరీలోకి వెళ్ళాలి. భీముడికి హిడింబకి జన్మించిన పుత్రుడు ఘటోత్కచుడు. ఘటోత్కచుడు కుమారుడే బార్బరికుడు. బార్బరికుడు చాలా శక్తివంతుడు. కురుక్షేత్ర యుద్ధంలో బలహీనల వైపు నుండి యుద్ధం చేస్తానని తను ప్రకటించడం జరిగింది. ఈ బలహీనలు అనే విషయం యుద్ధంలో మారుతూ ఉంటుంది. అలా అని ఒకసారి కౌరవుల వైపు ఒకసారి పాండవుల వైపు యుద్ధం చేస్తే యుద్ధంలో నిలకడ ఉండదని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు బార్బరికుడి దగ్గరికి వెళ్ళి తన శిరస్సుని దానంగా అడగడం జరుగుతుంది. అప్పుడు బార్బరికుడు ఎటువంటి ఆలోచన చేయకుండా తన తలను తీసేసి శ్రీకృష్ణుడి చేతిలో పెట్టడం జరుగుతుంది. ఇంత గొప్ప త్యాగానికి మెచ్చిన శ్రీకృష్ణుడు వచ్చే కాలంలో నిన్ను నా పేరుతో పూజిస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కాటు శ్యాముల వారి ఆలయంలో కేవలం శిరస్సు మాత్రమే మనం చూడగలుగుతాము. అలాగే ఈ ఆలయ నిర్మాణం మొత్తం వైట్ మార్బుల్తో చేయడం జరిగింది. వైట్ మార్బుల్ మీద గోల్డ్ కలర్ పెయింట్తో ఆర్నమెంటేషన్ చేయడం జరిగింది. ఈ ఆలయంలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి మరియు రాధాకృష్ణులకు సంబంధించిన విగ్రహాలు కూడా ఉంటాయి. ఆలయం మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఇందాక చూసిన పార్వతీ పరమేశ్వరుల ఆలయం. టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం నార్త్ ఇండియా వైబ్స్ ఇస్తుంది. కాటు శ్యామ్ ఆలయం అనేది సౌత్ ఇండియాలో చాలా తక్కువ ఉంటాయి. నార్త్ ఇండియాలో కాటు శ్యామ్ ఆలయాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే ఈ ఆలయంలో గో సంరక్షణ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆలయాన్ని అందరూ విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.